ఇప్పుడు ప్రభుత్వం మారింది, ప్రభుత్వం ఏదైనా మారింది కాబట్టి ఎలా విజనరీ లీడర్ అంటే ఎలా ఉంటారు, ఏదైనా ఆంధ్ర అనేది డెవలప్ అవ్వాలంటే ఎలా డెవలప్ అవుతుంది అనేసి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు. అంటే వీళ్ళలాగా 5 సంవత్సరాలు మరి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడండి జగన్మోహన్ రెడ్డి? కనీసం మినిమం ప్రత్యేక హోదా గురించి ఏమన్నా మాట్లాడారా, ఏమన్నా తీసుకొచ్చారా? మనకి ఒక్క కంపెనీ వచ్చిందా ఆయన్ని నమ్ముకొని? ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, ఒక కంపెనీ కానీ, ఏదన్నా పెట్టుబడులు కానీ, ఉన్న కంపెనీలని పక్క రాష్ట్రానికి పారిపోయినాయి. హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయండి తమిళనాడుకి? అలా ప్రతి ఒక్కళ్ళని బెదిరించి ఏదో చేద్దాము అని చెప్పేసి ఆలోచిస్తే నిజంగా జనాలు చెప్పు తీసుకు కొడతారనమాట. ఇంకా పైగా మళ్ళీ అంటున్నాడు నాకు ఇంకా వయసు ఉంది, నేను మళ్ళీ పాదయాత్ర చేయను. పాదయాత్ర ఎలా చేస్తాడు? మేము ఒకటే అడుగుతున్నాను, పరదాలతో పాదయాత్ర చేస్తావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు పరదాలతో చేస్తావా, నార్మల్గా చేస్తావా? అప్పుడులో తలలు నిమురుతూ ముద్దుల యాత్ర చేశాడు. యాత్ర చేసిన తర్వాత ఈ 5 ఏళ్ళు ఎవరికన్నా అపాయింట్మెంట్ ఇచ్చాడా? కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ మంత్రులకు కానీ అపాయింట్మెంట్ ఇచ్చాడా? ఎవరికి ఇవ్వలేదు. మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, జనాల్లోకి వస్తాను అంటే జనాలు ఎలా తీసుకుంటారు? అంటే వీళ్ళకేంటి, జనాలు అంత వెర్రి వాళ్ళలాగా, వెర్రి వెంగళప్పల్లాగా కనిపిస్తున్నారా? వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి పాదయాత్రలు చేస్తాం, వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తలలు నిమురుతాం, వీళ్ళు ఇష్టం లేనప్పుడు అమరావతి రైతులను ఎలా ఆడవాళ్లతో సహా ఎలా కడుపుతో ఉన్న వాళ్ళని లేకుండా, ముసలి వాళ్ళని లేకుండా ఈడ్చుకెళ్ళి ఎంత హింస పెట్టి ఎంత టార్చర్ చేశారు ప్రతి ఒక్కళ్ళు చూసారండి. సోషల్ మీడియా అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఉన్నారు సోషల్ మీడియా. సజ్జల్ భార్గవ్ నడుపుతూ ఉంటాడనమాట పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి. అంటే ఎవరైనా పోస్టులు పెడుతుంటే వాళ్ళకు నీచంగా తిట్టడం, ఫ్యామిలీని విమర్శించడం, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం, ప్రొఫైల్స్ ఫొటోస్ మార్ఫింగ్లు చేయటం, ఇవి తప్ప ఆ సజ్జల్ భార్గవ్ గారికి ఏమన్నా చదువుకున్నాడండి సన్నాసి? నిజంగా వాళ్ళ నాన్న కూడా చెప్పడేమో వాడికి. కానీ రోడ్డు మీద వదిలేశాడు. వాడు పిచ్చెక్కిన కుక్కలాగా ఇష్టం వచ్చినట్టు పేలుతూ ఉంటాడనమాట. ఏం మాట్లాడతాడో, ఏం పోస్టులు పెడతాడో, ఎవరిని అయినా ఏం పోస్టులు పెట్టమంటాడో కూడా నిజంగా అంత నీతి తక్కువ కుక్కని ఎక్కడా చూసుండం మేమైతే. మేడం, ఏం మరి రాష్ట్రంలో ఏదైతే గత ప్రభుత్వం చేస్తున్న తప్పులు కొన్ని సరి చేస్తూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి వచ్చే సర్టిఫికేట్ల మీద జగన్ ఫోటోలు తీసేసి రాజముద్రేసి ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు, ఏం చెప్తారు? అంటే ఫోటోలు తీసేసి అంటే వీళ్ళలాగా రంగులు వేసుకొని, ఇప్పుడు టిట్కో హౌసెస్ ఉన్నాయండి, టిట్కో హౌసెస్ అన్నిటికీ మేము ఇచ్చేసేస్తాం ఉచితంగా ఇల్లు మేము గెలవగానే అని చెప్పారు. 5 ఏళ్ల పాటు ఆ ఇల్లులన్నీ పూడుకుపోయినాయి. అంటే పాడుబడిన ఇల్లులాగా అయిపోయినాయి. ఆ టిట్కో హౌసెస్ అన్నిటికీ రంగులు వేసుకున్నారు తప్ప వీళ్ళు చేసింది లేదు, ఊడబొడిచింది ఏం లేదు. అట్ ద సేమ్ టైము ఈ అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, అన్నా క్యాంటీన్ తీసేశారు. ఫొటోస్ మాత్రం పెట్టుకున్నారు. ప్రతి అన్నా క్యాంటీన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, 2 ఫోటోలు పెట్టుకున్నారు. కానీ వాళ్ళు చేసింది ఏంటి? రాజముద్రేసి చేయాలంటే ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది, అది తీసేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఏదైనా ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం కట్టించినప్పుడు అది డెవలప్ అయితే ఆ ప్రభుత్వం ఆ పేరు పెట్టుకోవడానికి అర్హత ఉంటుంది. అంతేగాని నువ్వు రాగానే నువ్వేమీ డెవలప్ చేయకుండా, నువ్వేం కాలేజెస్ తేకుండా, యూనివర్సిటీస్ తేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ముద్రలు వేసేసుకొని పేర్లు మార్చేసుకుంటే అది కరెక్టా? దాన్ని ఎవరైనా స్వీకరిస్తారా? నువ్వు నిజంగా ఒక కంపెనీ తీసుకురా, లేకపోతే ఒక ప్రభుత్వం నుంచి ఒక ఫండ్ ఉపయోగించి ఏదన్నా యూనివర్సిటీ కట్టు, లేదా ప్రజలకు ఉపయోగపడే ఏదైనా స్కూల్స్ కట్టు, లేదా ఇంకేదన్నా కట్టు. ఆ వాటికి నీ తండ్రి పేరు పెట్టుకో, ఓకే. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు శిలాఫలకాలు పెట్టేసుకోవడం, మీ ఇష్టం వచ్చినట్టు బొమ్మలు పెట్టేసుకోవడం, మీ ఇష్టం వచ్చినట్టు పేర్లు మార్చేసుకోవడం ఎందుకు యాక్సెప్ట్ చేస్తారండి జనం? ఇప్పుడు మన స్కూల్స్లో బుక్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నప్పుడు వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ముద్రలు ఆల్రెడీ వేయించేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారంట, ఎందుకు అన్ని బుక్స్ వేస్ట్ చేయడం? ఇప్పుడు ఎవరి ఫోటో ఉంటే ఏమైంది? పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలని మీరు వేస్ట్ చేయొద్దు, అవి ఎలా ఉన్నాయో అలాగే పనిచేయండి అని చెప్పారంట. ఎవరు చెప్తారండి అలాగా? జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తారా? ఎన్ని వేల పుస్తకాలున్నా, ఎన్ని లక్షల పుస్తకాలున్నా ముందు తగలేయండి అని చెప్తాడు. ఏం నేర్చుకుంటారు ఒక సీఎం దగ్గర నుంచి? ఒక రాజు నుంచి రాజ్యం పరిపాలన నేర్చుకోవాలంటే ఏం నేర్చుకుంటారు? ఆయన మంచిగా చేస్తుంటే నేర్చుకుంటారు, కానీ ఆయన ఇలా పిచ్చి పనులు చేస్తూ ఉంటే ఎవరైనా నేర్చుకుంటారా? ఏమైనా తెలుసుకుంటారా?